శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ తర్వాత వివాదం చెలరేగింది. పుష్పాలంకరణను చేసినంతసేపు కూడా ఉంచకుండా తీసేశారంటూ టీటీడీ సిబ్బందిపై దాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న సమయంలో ఆలయంలో 3 సార్లు పుష్పాలంకరణ చేశారు. మొదట 2 విడతల అలంకరణ విజయవంతంగా పూర్తి కాగా 3వ విడత అలంకరణను బెంగళూరుకు చెందిన దాత సునీతా గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలతో దాదాపు ₹1 కోటి వెచ్చించి రకరకాల పుష్పాలతో స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 150 మంది సిబ్బంది 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా అలంకరణ నిర్వహించినట్లు దాత సునీతా గౌడ్ తెలిపారు. అలంకరణలతో మరింత శోభను తీసుకొచ్చేందుకు వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ ఉదయం వరకు అలంకరణ నిర్వహించారని చెప్పారు. అందంగా వచ్చిన పుష్ప అలంకరణను చూసి ఆనందించేలోపే తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు దాత సునీతా గౌడ్. ఆలయం లోపల బయట ఏర్పాటు చేసిన విగ్రహాలను సమాచారం కూడా ఇవ్వకుండా తీసేశారని మనస్తాపానికి గురయ్యారు. తమ మనోభావాలను దెబ్బతీసే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని ఆమె ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమెకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు టీటీడీ అధికారులు. You need to encourage people who come with enthusiasm to do. 3 nights we have not slept and we are doing everything. No, you don't have any this thing decency of calling us and telling us. Discuss. Sir, I watch my idols. You all don't have values so that I have values. He made us come and do then why would this?